హాయ్ అందరికీ నమస్కారం అండి. నేను ఈ జీవీఎన్ ప్రసాదరావు. నేను మునుపు వీడియోలో చెప్పినట్లుగా నేను కమల్ హాసన్ గారి గొప్ప ఫ్యాన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలా గొప్ప ఫ్యాన్ అని చెప్పేసి గమ్మునూరుకోవడం బాగోదు కదా. ఏదో ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాము. అందులో కమల్ హాసన్ గారి గురించి, ఆయన యొక్క నటనా వైదుష్యాన్ని గురించి, నటనా ప్రస్థానాన్ని గురించి, మరి ముఖ్యంగా ఈ తరం వారికి ఆయన యొక్క నటన యొక్క వైశిష్టత గురించి చెప్పాలని చెప్పి తెలియజెప్పాలని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇకపోతే విషయానికి వస్తే, శ్రీ కమల్ హాసన్ గారు 1960 సంవత్సరంలో బాలనటుగా కలుత్తూరు కన్నమ్మ అనేటువంటి చిత్రంతో తన యొక్క సినీ రంగ ప్రవేశాన్ని చేశారు. తన యొక్క మొదటి చిత్రంలోనే ఆయన ప్రెసిడెంట్ అవార్డు పొందడం జరిగింది. ఆ తరువాత ఆయన కొరియోగ్రాఫర్గా, స్క్రిప్ట్ రైటర్గా, లిరిసిస్ట్గా, సింగర్గా, ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా ఇలా తన యొక్క బహుముఖ ప్రజ్ఞను ఆయన సినీ రంగానికి అందించారు. మరి ముఖ్యంగా అంతేకాకుండా ఇప్పుడు ఆయన ఒక పొలిటీషియన్గా కూడా మారారు. అన్ని భాషలతో కూడా కలిపి, అనగా తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ మొదలైనటువంటి అన్ని భాషల చిత్రాలతో కలిపి ఆయన దాదాపు 230 చిత్రాల్లో నటించడం జరిగింది. అంతేకాకుండా 4 నేషనల్ అవార్డు, 20 ఫిలింఫేర్ అవార్డులు ఆయన పొందడం జరిగింది. అంతేకాకుండా కలైమామణి మరియు భారతదేశపు అత్యున్నత పురస్కారాలైనటువంటి పద్మశ్రీ, పద్మవిభూషణ్ లాంటి బిరుదులు, పురస్కారాలు ఆయన అందుకున్నారు. అంతేకాకుండా ముంబైలో జరిగినటువంటి 15వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఆయన జీవిత సాఫల్య పురస్కారాన్ని కూడా అందుకున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయినందువల్ల ఆయనను సకల కళా వల్లభుడు అనే కాకుండా ఉలగనాయకన్ అనగా తెలుగులో లోకనాయకుడు అని చెప్పేసి ఆయన యొక్క ఫ్యాన్స్ ఆయనను ముద్దుగా పిలుచుకుంటారు. అంతేకాకుండా శ్రీ కమల్ హాసన్ గారు మన భారతదేశంలో కాకుండా ఏ వెస్ట్రన్ కంట్రీస్లోనూ పుట్టినట్లయితే ఈ పాటికి ఆయన్ను ఎన్నో ఆస్కార్ అవార్డులు వరించి ఉండేవి. ఎందుకు అలా అంటున్నానంటే ఆయన యొక్క నటనలోని విశిష్టత. మనము మొదటి నుంచి చూసినట్లయితే, అంటే 1960 నుంచి ఇప్పటిదాకా చూసినట్లయితే దాదాపు 60 సంవత్సరాల ఆయన సినీ జీవితంలో వివిధ రకాలైనటువంటి వైవిధ్యభరితమైనటువంటి పాత్రలు ఎన్నో ధరించారు. ఒకదానికోటికి ఏమాత్రం సంబంధం లేకుండా ఆయన నటించినటువంటి పాత్రలు ఎంతో వన్నె తెచ్చాయి. తెలుగులో ఆయన ఫైట్ చిత్రాలు కొన్నిట్లోనే నటించినప్పటికీ అవి ఆణిముత్యాలు లాంటి చిత్రాల్లో ఆయన అత్యద్భుతంగా నటించారు. ఉదాహరణకు చూసినట్లయితే కె. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో సాగర సంగమం, స్వాతిముత్యం, శుభ సంకల్పం అనేటువంటి చిత్రాల్లో ఆయన అత్యద్భుతంగా నటించారు. వాటిలో సాగర సంగమం, స్వాతిముత్యం అనేటువంటి చిత్రాలు నిజంగానే ఆణిముత్యాలు అనటంలో ఎటువంటి సందేహం. సువి సువి సువాలమ్మ సీతాలమ్మ. అలాగే స్ట్రైట్ చిత్రమైనటువంటి డి రామానాయుడు గారు నటించినటువంటి ఇంద్రుడు చంద్రుడు చిత్రం, అందులో కూడా ఆయన అత్యద్భుతంగా నటించారు. అందులో ఒక డీగ్లామరైజ్డ్ మేయర్ పాత్రలో ఆయన అత్యద్భుతంగా నటించడం జరిగింది. డీగ్లామరైజ్డ్ పాత్రలు అనగానే ఆయన నటించిన వాటిలో చాలా వరకు డీగ్లామరైజ్డ్ చిత్రమే ఉంటాయి. ఉదాహరణ చూసినట్టయితే గుణ అనే చిత్రంలో కూడా ఆయన డీగ్లామరైజ్డ్ పాత్రలో ఒక పిచ్చి ప్రేమికుడిగా, అంటే ఎలా హార్ష్ లవర్గా అత్యద్భుతంగా నటించారు. ఇకపోతే తెలుగులో స్ట్రైట్ చిత్రాలు కానివ్వండి, తమిళ నుండి అనువాద చిత్రాలు కానివ్వండి, ఆయన యొక్క నటనా వైదుష్యాన్ని తెలియజెప్పే చిత్రాలు చాలా ఉన్నాయి. మొదటి నుంచి చూసినట్లయితే ఆయన చిత్రాల్లో అమావాస్య చంద్రుడు, గుప్పెడంత మనస్సు, వయసు పిలిచింది, ఇది కాదు కాదు, ఆకలి రాజ్యం, ఎర్ర గులాబీలు, గురు అనేటువంటి చిత్రాలు చాలా పేరెన్నికన్నాయి. ఇకపోతే మానవ సంబంధాల నేపథ్యంలో కుటుంబ కథా చిత్రాలతో అత్యద్భుతంగా చిత్రీకరించే కె. బాలచంద్ర గారి దర్శకత్వంలో ఆయన 44 సంవత్సరాల క్రితం మరో చరిత్ర అనేటువంటి ప్రేమ కథా చిత్రంలో నటించారు. నిజం చెప్పాలంటే ఆ రోజుల్లోనే కల్ట్ ప్రేమ కథా చిత్రాల్లో మరో చరిత్ర నిజంగానే మరో చరిత్ర సృష్టించింది.
అది ట్రాజిడీ సినిమా అయినప్పటికీ అన్ని భాషల యొక్క ప్రేక్షకులు ఆ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాతి కాలంలో ఇదే సినిమాని ఏక్ దుజే కే లియే అనే పేరుతోటి హిందీలో పునర్నిర్మించడం జరిగింది. అది అక్కడ కూడా ఒక ప్రభంజనాన్ని సృష్టించింది. తీరును నిలబెట్టినటువంటి కె బాలచంద్ర గారిని శ్రీ కమలహాసన్ గారు తన మెంటార్గా, గురువుగా, దైవంగా భావించి, అభిమానించి, గౌరవించేవారు. నిజం చెప్పాలంటే శ్రీ రజనీకాంత్ గారు కానీ, కమలహాసన్ గారు కానీ తమ యొక్క కెరీర్ని శ్రీ కె బాలచంద్ర గారి దర్శకత్వంలోనే అనేక చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, హీరోలుగా నటించి తమ యొక్క కెరీర్ని నిలబెట్టుకున్నారు. అలా శ్రీ కె బాలచంద్ర గారు తనకు వారి వల్ల అంటే కమలహాసన్ గారి వల్ల లేకపోతే రజనీకాంత్ గారి వల్ల పేరు వచ్చిందా అంటే, లేకపోతే తన వల్ల వారికి పేరు వచ్చిందా అని అడిగినప్పుడు శ్రీ బాలచంద్ర గారు ఇలాంటి శిష్యుల వల్లే అంటే కమలహాసన్ గారు మరి రజనీకాంత్ గారి వల్లనే తనకు గొప్పగా పేరు వచ్చిందని చెప్పి ఒకనొక సందర్భంలో చెప్పడం జరిగింది. ఇకపోతే ఆయన యొక్క నటనకు పరాకాష్ట అనదగ్గ చిత్రాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని శ్రీదేవి గారు మరియు కమలహాసన్ గారు కలిసి నటించినటువంటి వసంత కోకిల అనేటువంటి చిత్రం. ఆ చిత్రంలో క్లైమాక్స్ సీన్లో శ్రీ కమలహాసన్ గారి యాక్షన్ చూసినట్లయితే ఆయనకు ఎన్ని ఆస్కార్ అవార్డులు ఇచ్చినా కూడా తక్కువే అని చెప్పేసి చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు. అలాగే ఖైదీ వేట అనే చిత్రం, ఈ చిత్రం గురించి దాదాపుగా ఎవరికి తెలిసి ఉండవచ్చు. కానీ ఆ చిత్రంలో శ్రీ కమలహాసన్ గారు తన కుటుంబానికి జరిగినటువంటి అన్యాయానికి బదులుగా ప్రతీకారం తీర్చుకునే ఒక వృద్ధుని పాత్రలో అత్యద్భుతంగా నటించారు. ఇదే సినిమాని బాలీవుడ్ అగ్రనటుడు శ్రీ అమితాబ్ బచ్చన్ గారి హీరోగా ఆఖరి రాస్తాగా తీయడం జరిగింది. నాకు ఇప్పటికీ గుర్తు, నేను నా 10వ ఏట నుండి శ్రీ కమలహాసన్ గారి చిత్రాలు చూస్తూ వచ్చున్నాను. ఎప్పుడు థియేటర్కి వెళ్ళినా కానీ థియేటర్ అంతా క్లాస్ పీపుల్తో నిండి ఉంది. ఎందుకు అలా క్లాస్ పీపుల్ శ్రీ కమలహాసన్ గారిని ఇష్టపడేవాళ్ళు అంటే, ఇప్పట్లాగా పెడబొబ్బులు, కేకలు అలాంటివి ఏమి ఉండేవి కాదు. ఈ క్లాస్ పీపుల్ అంతా వచ్చేసి శ్రీ కమలహాసన్ గారి యొక్క నటనలోని సునిశిత హాస్యాన్ని మరియు శృంగారాన్ని మేళవించి ఆయన పండించే హాస్యము, ఆ శృంగారాన్ని చూస్తూ ఆయన యొక్క నటనలో లీనమైపోతూ ఉండేవాళ్ళు. అందువల్లనే కమలహాసన్ గారి యొక్క యాక్షన్ని, ఆయన యొక్క సినిమాలని క్లాస్ పీపుల్ ఎక్కువగా ఇష్టపడేవారు. ఇలా ఆయన పండించే హాస్యం సునిశితంగా కిటకితలు పెట్టే విధంగా ఉంటుంది. అలా అంతేకాకుండా ఉదాహరణ చూసినట్లయితే మైకేల్ మదన కామరాజు అనే చిత్రంలో సద్బ్రాహ్మణ వంటవాడిగా ఆయన పండించిన హాస్యము అలాగే ఆకోకే చెందు. ఇలా ఒక చిత్రం తర్వాత మరొక చిత్రం విడుదల చేస్తూ అందులో వైవిధ్యభరితమైనటువంటి పాత్రలను పోషిస్తూ మనల్ని ఎప్పటికీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసేవారు శ్రీ కమలహాసన్ గారు. అలాంటిదే విచిత్ర సోదరులు చిత్రంలో పుట్టివానిగా నటించి ఆయన ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు. ఆ రోజుల్లో ఇదే పెద్ద టాపిక్. అంతా పెద్ద కమలహాసన్ గారు అంత చిన్న పుట్టివాని పాత్రలో ఎలా సాధ్యమైందని చెప్పేసి కథలుగా చెప్పుకునేవాడు. అదొక వండర్. అయితే మరొక వండర్ ఏంటంటే భామనే సత్యభామనే అనే చిత్రంలో ఒక బ్రాహ్మణ స్త్రీ వేషధారణలో ఆయన ఆ చిత్రంలో మనకు కనిపించి ఆ చిత్రం అంతా చాలా రక్తి కట్టించాడు. ఎవరైనా చెప్తే కానీ మనకి తెలియదు అనమాట ఆ వేషంలో ఉన్నది కమలహాసన్ గారే అని. అంత అత్యద్భుతంగా ఉంటుంది ఆయన యొక్క వేషధారణ కానీ, మేకప్ కానీ ఆ చిత్రంలో. ఆ బ్రాహ్మణ స్త్రీ వేషమే అద్భుతం అనుకుంటే, ఇంకొక వండర్ ఏంటంటే అసలు మాటలు పాటలు లేకుండా ఈ రోజుల్లో మనం సినిమాని అసలు ఊహించలేము. అలాంటి అద్భుతాన్ని ఆయన పుష్పక విమానం అనే సినిమా ద్వారా సుసాధ్యం చేశారు. అది అంత హిట్ అవ్వడానికి కారణం ఓన్లీ కమలహాసన్ గారి యొక్క నటనా కౌశలం అని చెప్పక తప్పదు. అది కూడా ఆ రోజుల్లో పెద్ద టాపిక్, ప్లస్ అది బ్రహ్మాండంగా హిట్ అయింది.
ఇలా ఆయన యొక్క నటనా పటిమకు, నటన యొక్క పరాకాష్ఠకు వన్నె తెచ్చిన చిత్రాలు చాలానే ఉన్నాయి. వాటిల్లో నాయకుడు, భారతీయుడు, మరి ముఖ్యంగా ఈ మధ్య వచ్చినటువంటి దశావతారం సినిమాలో ఆయన 10 రకాల పాత్రలతో మరొక అద్భుతం సృష్టించారు. అందులో మరి ముఖ్యంగా బలరామ నాడర్ రా ఏజెంట్గా చేసినటువంటి బలరామ నాడర్ అనే పాత్ర నాకు చాలా నచ్చింది. అలాగే తెలుగులో మరీ ముఖ్యంగా నాకు నచ్చినటువంటి ఆణిముత్యాల లాంటి కమల్ హాసన్ గారి చిత్రాలు ఏవయ్యాయంటే అది మొదటగా సాగర సంగమం, రెండవదిగా స్వాతిముత్యం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మన తెలుగులో ఉన్నటువంటి అగ్రనటులు ఎవరైనా సరే, ఏ ఏ భాషా చిత్రాల్లో నటులైనా సరే, అలాంటి స్వాతిముత్యం లాంటి పాత్ర చేసి మెప్పించగలరా అంటే అది అనుమానాస్పదం. అటువంటి నటనా పటిమ ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి, లివింగ్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఇండియన్ సినిమా అనే చెప్పదగ్గ ఒకే ఒక వ్యక్తి శ్రీ కమల్ హాసన్ గారు. ఒక అభిమానిగా నేను కమల్ హాసన్ గారిని ఇంతగా పొగుడుతున్నానంటే అది ఆయన యొక్క నటనా కౌశలం, ఆయన యొక్క నటనా పటిమ అని చెప్పవచ్చు. ఇలా శ్రీ కమల్ హాసన్ గారు 6 దశాబ్దాల పాటు అనగా 60 సంవత్సరాల పాటు తన యొక్క సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ మనందరినీ ఇప్పటికీ రక్తి కట్టిస్తున్నారు, మనలందరినీ అరవరింప చేస్తున్నారు అంటే అది చాలా గొప్ప విషయం. శ్రీ కమల్ హాసన్ గారు లాంటి ఒక నటుడిని కాదు మహానటుడిని మనకు అందించినటువంటి సినీ కళామ తల్లికి, మరి ముఖ్యంగా తమిళ రంగ సినీ కళామ తల్లికి శతకోటి వందనాలతో శ్రీ కమల్ హాసన్ గారికి నా యొక్క చిరు కానుక, ఒక అభిమానిగా నా యొక్క చిరు కానుక. ధన్యవాదాలు. చివరగా శ్రీ కమల్ హాసన్ గారు నటించినటువంటి వివిధ చిత్రాలలోని పాత్రల చిత్రమాలిక ఇప్పుడు మీరు చూస్తారు.